హోంమంత్రి అనిత గారు క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది అని శ్రీకాకుళంలో ఎక్కడో చర్చిలో జై శ్రీరామ్ అని చెప్పి రాయించారని, అది వైసీపీ వాళ్ళ మీదకి తోసేస్తూ ఆవిడ మాట్లాడారు. ఆవిడ మాట్లాడితే ఆ ఎస్పీ గారు వచ్చేసి వైసీపీకి సంబంధం లేదని, అక్కడ ఏదైతే ఇద్దరు పాస్టర్స్ మధ్య ఘర్షణని, ఒక చర్చిలో విపరీతంగా జనసందోహం ఉన్నటువంటి ఆ చర్చికి యలమంచిల సమీపంలో మరో చర్చి నిర్మాణం చేస్తున్నటువంటి పాస్టరు నిర్మాణం చేస్తూ ఉంటే ఈ చర్చికి ఆదరణ తగ్గుతుందని ఆ చర్చిలో ఈ విధమైనటువంటి పనులు చేసినట్లుగా పోలీసు విచారణ చేసి నిర్ధారించిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం పదే పదే మంత్రివర్గ సమావేశాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మీద విష ప్రచారం చేయటం, వైఎస్ఆర్సీపీ కులాలుగా మతాలుగా ప్రజల్ని విడగొట్టబోతుందని చెప్పటం. ఒక్కసారి మనం రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే, సింహావలోకనం చేసుకుంటే, అసలు తిరుమలకు చెందినటువంటి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఈ సప్తగిరులను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందినవని జీవో నెంబర్ 746 ద్వారా చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు. ఇది వాస్తవం. అదేవిధంగా గోవుల మీద కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తిరుమలను అపవిత్రం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అదే సమయంలో ఆయన చేసినటువంటి ఆరోపణ మర్చిపోయాడు. తిరుమల శ్రీవారి లడ్డులో పంది కొవ్వు అనేటటువంటి నీచమైన పదాన్ని వాడినటువంటి ఆయన సుప్రీంకోర్టు చేత అక్షింతలు వేయించుకున్న తర్వాత తన పార్టీ శ్రేణులు కూడా ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురావద్దని చెప్పేశారు. ఆ విచారణ ఎప్పుడో గాలికి వదిలేశారు. ఈయన గోవులు చనిపోలేదు అని నిన్నటిదాకా చెప్పుకుంటా వచ్చినటువంటి వీళ్ళు 43 గోవులు అక్కడ చనిపోయినాయని మరి టీటీడీ ఈవో గారు చెప్పిన తర్వాత వీరు ఏమి సమాధానం చెప్తారు? ఇప్పుడు వీటన్నిటికన్నా కూడా మనం న్యాయంగా ఆలోచిద్దాం. 2020 సంవత్సరానికి ముందు తిరుమలలో ఆవుల సంబంధించి, క్షమించాలి, తిరుమలలో ఆవులు ఏం పెంచరు, గో సంరక్షణ శాల ఉండేది తిరుపతిలో పలమనేరులో 2 చోట్ల ఉంటుంది. అక్కడ గో సంరక్షణ అంటే ఏంటంటే ఆ ఆవు కావచ్చు, మరి ఎద్దు కావచ్చు, ఏదైనా సరే ఆవు జాతికి చెందినటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ పెంచడం, సంరక్షించటం, కాపాడటం. ఆ గో సంరక్షణ శాలలో పెను మార్పులు తీసుకొచ్చింది ఎవరండి? 2020లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. 2020లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గో సంరక్షణశాలను గోశాలగా మార్చారు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అసిస్టెంట్ ఏవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఒక విజిలెన్స్ విచారణ చేశారు. విజిలెన్స్ కమిషన్ వేసి విచారణ చేయిస్తే పురుగులు ఉన్నటువంటి దాణా ఆవులకు వేస్తున్నట్టుగా నిర్ధారణ అయితే
దానికి కారకుడైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి అనే అతన్ని సస్పెండ్ చేశారు. ఇదేమీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది కాదండి. తెలుగుదేశం వాళ్ళు గోవుల మీద ప్రేమ చూపించింది కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హిందూ మత పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు కాదండి. వాళ్ళు ఎప్పటి నుంచో 14 సంవత్సరాల పాటు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా శ్రీవారికి అందించేటటువంటి నెయ్యి మనం సుప్రభాత దర్శనం చేసుకున్నప్పుడు శ్రీవారి వక్షస్థలంపై ఆవు నెయ్యి పెట్టి దానిని గోరంతా మనకు తమలపాకులో పెట్టిస్తారు. మహద్భాగ్యంగా భావిస్తాం మనం. నాకు కూడా ఒక్కసారి ఆ అదృష్టం కలిగింది. అలాంటి ఆ గోవుకు సంబంధించినటువంటి నెయ్యి 2020కి ముందు కొనుగోలు చేసేవాళ్ళండి. కొనుగోలు చేసేటటువంటి విధానం లేకుండా ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత, అదేవిధంగా ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆ తర్వాత జవహర్ రెడ్డి గారు ఆయన సాక్షాత్తు వెటర్నరీ డాక్టర్ అవ్వటం వల్ల ఇలాంటి పురుగుల ఆహారం, ఇలాంటి ఆహారాలు లేకుండా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచే గో ఆధారితమైనటువంటి, గోవులకు ఎటువంటి హాని కలిగించినటువంటి ఆహారం ఇస్తూ గోవుల్ని సంరక్షించుకోవాలి, గోసంపదని కాపాడాలి అని చెప్పేసి ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి గోవుల ద్వారా లభ్యమయ్యేటటువంటి నెయ్యి శ్రీవారి కైంకర్య సేవలకు సరిపోకపోతూ ఉంటే, గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ పట్టించుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020లో గోవుల సంఖ్య పెంచాలి, తిరుమలలో కానీ పలమనేరులో కానీ గోవులను మనం సంఖ్య పెంచి స్వయం సమృద్ధిగా శ్రీవారి ప్రసాద ఉత్పత్తులన్నీ కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో గో ఆధారిత విధానానికి శ్రీకారం చుట్టి, అంటే వెన్న అనేది బయట కొనకుండా, వెన్న బయట కొనేటటువంటి విధానానికి స్వస్తి పలుకుతూ, వెన్న బయట కొంటే దాంట్లో గేదె నెయ్యి కూడా కలవచ్చు, అలా దానికి స్వస్తి పలుకుతూ 500 ఆవులను సేకరించాలి. ఇక్కడ సేకరించాలి అనేది గుర్తుపెట్టుకోండి. తిరుమలలో ఆవులు, టీటీడీ ఆవులను కొనకూడదు. టీటీడీకి ఆవులు ఎవరైనా సరే తీసుకొచ్చి దానం చేయవచ్చు, అంటే దాతలు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి TV9 యజమాని అయినటువంటి మై హోమ్స్ రామేశ్వరరావు గారు, అంబానీ, రామజయం లాంటి సంస్థలను ఎంపిక చేసుకొని, మరొక సంస్థ కూడా ఉంది సబ్జెక్టు కరెక్షన్, 4 సంస్థలను ఎంపిక చేసుకొని, ఆ 4 సంస్థల వారు పని ఏంటంటే, ఎక్కడెక్కడ రైతులు ఉన్నారు, ఎక్కువగా ఉత్తరాదిలో ఉంటాయి ఈ గోవులు, ఎక్కువగా ఉత్తరాదిలో ఉండేటటువంటి గోవులే సమృద్ధిగా పాలిస్తాయి. ఉదాహరణకి సాహిబాల్ అనేటటువంటి జాతి ఆవు మనకున్నాయే, పొంగనూరు ఇట్లా రైతులు ఉన్నాయే, ఒంగోలు జాతి ఎద్దుల్లాగా, ఇట్లా ఆవుల్లో కూడా నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ సాహిబాల్, ఎక్కువగా పాలిచ్చేటటువంటిది. గిర్ అని, రెడ్ సింధి అని, కాంక్రీ అని, రాకీ అని, ఇలాంటి ఆవులని
ఆహారంతో పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆవుల్ని సెలెక్ట్ చేసుకొని ఆవుల్ని 1,00,000-1,50,000కి ఏదైతే దాతలు కొనుగోలు చేసి వాటిని తీసుకొచ్చి టీటీడీకి చెందినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి పలమనేరు తిరుపతి గోశాలలకు అందిస్తే వాటిల్లో నుంచి ఒక 40 ఆవుల్ని నేరుగా తిరుమలకి ఎక్కించి తిరుమలలో సుప్రభాత సేవలకు అందించేటటువంటి వెన్న లాంటి పదార్థాలను కూడా తిరుమల కొండపైనే సాయంత్రం 4ంటికి పాలు పెతకటం, వాటిని తోడుపెట్టడం, పెరుగైన తర్వాత మజ్జిగ చిలకటం, దాని నుంచి వెన్న తీయటం, ఆ వెన్నని శ్రీవారి వక్షస్థలం పైన ఉంచటం, భక్తులకి దానిని అందజేయటం, ఇలాంటి సత్సాంప్రదాయాలను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదే. రాజకీయాలు వద్దు, నిజాలు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున గోవులు అక్కడ చనిపోయినాయి అని చెప్పేసి మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తే వైసీపీ వాళ్ళు తిరుమలకు అపచారం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన పల్లా శ్రీనివాసరావు. అసలు ఆ తిరుమలలో గోశాల లేదు అన్న విషయం కూడా అతనికి తెలియదు. అంటే తెలుగుదేశం పార్టీ కనీస అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే దైవభక్తి లేదు వాళ్ళకి. గోవులని కాపాడటానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది లేదు. వీళ్ళు ఏమంటారు, అనేకమైనటువంటి మేము గతమంతా నాశనం అయిపోయింది 5 ఏళ్లలో, మేమన్నా అన్నీ కూడా దారిలో పెడుతున్నాం, అన్నీ లైన్ చేసామని చెప్పేసి చెప్పారే. ఈ ఇద్దరు ఎవరు? చైర్మన్ గారు, ఈవో గారు. చైర్మన్ TV5 నాయుడు గారు, ఈవో శ్యామలరావు గారు చెప్పారే. ఒక్కరోజు అయినా సరే ఈ ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఉన్నటువంటి గోశాలను సందర్శించిన పాపాన పోయారండి 11 నెలల్లో. ఓపెన్ ఛాలెంజ్. అదేవిధంగా శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం టిక్కెట్ల తొక్కేసులాటలో చనిపోయిన తర్వాత మరి ఆ గోశాలకు సంబంధించినటువంటి అధికారిని తొలగిస్తే ఏదైతే ఆ బయోటెక్నాలజీ ఏది ఆవులకు సంబంధించినటువంటి గోశాలకు సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని కాకుండా అటవీ శాఖలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పింది ఎవరండి? ఈ రోజున గోవులు అక్కడ మిస్ అవుతుంటే బాధపడుతుంటే దాన్ని కూడా గోవులు సజీవంగా ఉండాల్సినటువంటి గోవులు అక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో 1600 లీటర్లు, 1800 లీటర్లు, ఒక్కొక్క రోజు 2000 లీటర్లు కూడా పాలు ఇచ్చినటువంటి ఆవులు, ఆ పాలు ఈ రోజున 500 లీటర్లకు తగ్గిపోతే ఈ పాపం ఎవరిదని ప్రశ్నించొద్దండి. గోవుల సంఖ్య యథాతథంగా ఉంటే పాల ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయిందండి? అసలు 500 గోవులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఏమైనా చేసిందా? 500 గోవులని ట్రాన్స్పోర్ట్ పెద్ద సమస్య అయితే రైల్వే వాళ్ళతో సంప్రదించి వ్యాగన్స్ పెట్టి ట్రిప్పుకు 100 చొప్పున 500 గోవుల్ని తిరుపతి గోశాలకు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కాదండి? ఎంతటి నిజాన్నైనా సరే మరుగున పెట్టేసి నీచమైనటువంటి అబద్ధాలు చెప్పటం. ఈ రోజున తగుదనమ్మంట బయలుదేరాడు సిపిఐ నారాయణ.
ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టాలు వచ్చినా సరే అసలు ఓర్చుకోలేడు ఆయన. వెంటనే బయలుదేరి ఏం చెప్తున్నాడు, గోవులన్నీ బాగానే ఉన్నాయని. గోవులన్నీ బాగా ఉంటే 43 గోవులు చనిపోయినాయని ఎందుకు చెప్పాడయ్యా ఈవో? ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టండి, న్యాయంగా ఆలోచించండి, నిజాలను తెలుసుకోండి. అబద్ధాలకి చరమగీతం పాడండి ప్రజలారా. నమస్తే.